రైట్ ఇక వైసీపీ నిన్న ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన వైసీపీ డిజిటల్ బుక్ వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. నిన్న సాయంత్రం నుంచి యాప్ వెబ్సైట్ పనిచేయనట్లు తెలుస్తోంది. రెడ్ బుక్ బాధితులంతా వైసీపీ డిజిటల్ బుక్ లో తమ ఫిర్యాదును నమోదు చేసుకోవాలని తెలిపారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా యాప్ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తుంది. యాప్ ఓపెన్ చేస్తే మెయింటెనెన్స్ అంటూ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక ఐవీఆర్ఎస్ కోసం ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ సైతం విమర్శలు వస్తున్నాయి. ఏపీకి సంబంధించిన ఫిర్యాదులపై హైదరాబాద్ ఫోన్ నెంబర్ ఇవ్వటంపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు డిజిటల్ బుక్ సాంకేతిక సమస్యపై వైసీపీ ఇంకా స్పందించలేదు. అయితే ఇదే అంశంపై హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు. ఏపీ వైసీపీ కార్యకర్తలకు కర్ణాటక వాసి జగన్ తెలంగాణ నెంబర్ ఇచ్చారంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకా నిన్న మొన్న చూస్తే అధ్యక్ష ఒకటి కనిపించింది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల గట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడినా కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి, నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడనే విషయాన్ని ఈ రకంగా మీతో చెప్పుకునే చెప్పారు. ఆ నెంబర్ కూడా కొడితే 11 టోటల్ వచ్చిందంట. అది 11 టోటల్ వచ్చింది అధ్యక్ష. విధధ్యక్ష దేవుని స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు. ఆ 11 అనేది ఆ రకంగా వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష సార్ నిజమే సార్, 227 అధ్యక్ష. ఆ 11 గురించి మాట్లాడుతున్నప్పుడు 227 ఇప్పుడు అది కూడా టోటల్ 11. అంటే 11 ఏ రకంగా వెంటాడుతుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇది దేవుని స్క్రిప్ట్ అంటే, అసలైన దేవుని స్క్రిప్ట్ అంటే ఇది.